నాటేసిన తర్వాత 4 రోజులకైతే మనం గడ్డి మందు చల్లాలి. గడ్డి మందు చల్లడం వల్ల మనకు నాట్ల గడ్డి అయితే మొలవది. దానికి మనం అయితే ఫస్ట్ అయితే ఉసుక తీసుకోవాలి. ఉసుక తీసుకొని మనం ఎన్ని ఎకరాలు నాటేసినామో దానికి తగ్గట్టు లిక్విడ్ అయితే తీసుకోవాలి. ఇది గడ్డి మందు. ఆ గడ్డి మందు ఇలా కలుపుకొని మనం అయితే పొలంలో ఇట్లా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇదే గడ్డి మందు. ఇట్లా మనం దీన్ని ఉసుకలో కలుపుకొని పొలంలో అయితే చల్లాలి. మంచిగా గడ్డి మందు ఇసుకలో కలుపుకున్న తర్వాత ఇట్లా మొత్తం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని ఈ డబ్బాలో తీసుకొని మనం అయితే పొలంలో అయితే చల్లుకోవాలి. ఇట్లా చల్లుకోవడం వల్ల మనకైతే పొలంలో అయితే గడ్డి అయితే మొలవది. మట్టిని అయితే డబ్బాలకు తీసుకొని పొలంలోకి పోయి అయితే చల్లాలి. చూడండి, ఇక్కడ మా డాడీ అయితే చల్లుతాడు. ఇట్లా అయితే మొత్తం మనం పొలానికి అయితే చల్లుకోవాలి. అట్లా చల్లుకుంటే మనకైతే గడ్డి అయితే పడది. చూడండి, మన వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీకు ఫార్మింగ్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఇంకా చాలా వీడియోస్ అయితే తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.